మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం వైజాగ్ బీచ్లో ఉన్నాం. మనం ఎక్కడైనా బీచ్లో చూసినప్పుడు తెల్లటి ఇసుక మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ విశాఖ తీరంలో మాత్రం ఈ వాయుగుండ ప్రభావం తర్వాత మనం చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా సరే నల్లటి ఇసుక మనం చూడొచ్చు. ఇక్కడ దీంతో ఇలా తీస్తూ ఉన్నాం. చూసుకుంటే నల్లటి ఇసుక ఈ నల్లటి ఇసుక విశాఖ తీరంలో కనిపించడంతోనే ఆ జనం అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా మేము ఇలాంటి ఉపద్రవం చూడలేదు. కానీ ఎందుకు ఇలా ఇసుక నల్లగా మారిపోతుందని ఒక ఆందోళన కూడా గురవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. కొంచెం ఎదురుగా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి ఎదురుగా వైట్గా కనపడుతూ ఉంది ఇసుక. సముద్ర కెరటాలు అలా వస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు తెల్లటి ఇసుక ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ముందు చూస్తే కనుక మనకి నల్లటి ఇసుక కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా నలుపు తెలుపు రెండు కూడా ఇక్కడ చూసుకుంటే నల్లగా ఉంది. లోపలికి తవ్వి చూస్తే కనుక నలుపుగా కనపడుతుంది. మనం ఈ పక్కన చూసుకుంటే తెల్లగా ఉంది. మళ్ళీ లోపల ఒక లేయర్ బ్లాక్. ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది పెద్ద ప్రశ్నగా ఉంది. మనం చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆర్కే బీచ్లో చూసుకుంటే కనుక మొత్తం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. లోపల ఉన్న రాళ్ళన్నీ కూడా బయటపడ్డాయి. దీన్ని సందర్శకులు ఆశ్చర్యంగా చూశారు. మనం ఎంత లోతు వరకు ఈ తీరానికి ఎంత దూరంలో ఈ నల్లటి ఇసుక కనిపిస్తూ ఉంది, ఎంత దూరంలో తెల్లటి ఇసుక కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే కనుక ఓవైపు తెలుపుగా ఉంది, అది ఒడ్డుకు వెళ్ళిన తర్వాత నల్లగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది? ఇదేమన్నా సముద్రంలో కాలుష్యం వల్ల లేకపోతే ఏదైనా కెమికల్ రియాక్షన్ వల్ల అన్నది మాత్రం అంతుపట్టకుండా ఉంది. మొత్తం మీద విశాఖ తీరానికి బీచ్కి వచ్చిన సందర్శకులు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఈ పరిణామాన్ని చూస్తూ ఉన్నారు. నిపుణులను అడిగినప్పుడు ఒకటే చెప్తా ఉన్నారు, ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు వాయుగుండాలు, తుఫాన్లు, ఇలాగ సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడు లోపల సముద్ర జలాలలో ఒడి పెరుగుతుంది, అలాగే కరెంటు పాస్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సిలికాన్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఇసుక నల్లటి రంగులోకి మారుతూ ఉంటుంది. అందులో నిక్షిప్తమైన ఖనిజాలు అవి నల్లగా ఉంటాయి కనుక ఆ ఖనిజాలు ఇక్కడికి ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పినప్పటికీ కూడా ఇదేదో సముద్ర కాలుష్యం వల్ల ఇది జరిగి ఉండొచ్చని విశాఖ వాసులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వైజాగ్ బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.